నమస్కారం. ఈరోజు మనం ఆ, ఒక ఆసక్తికరమైన విషయాన్ని లోతుగా పరిశీలిద్దాం. నమస్కారం. హైదరాబాద్కు చెందిన జేకే అనే వ్యక్తి తన కుటుంబంలో ఎందుకో తెలియదు గాని నిరంతరం సంఘర్షణలు ఎదుర్కొంటున్నాడు. అవును, చాలా కాలంగా. దాని వెనుక కారణం ఏంటా అని వెతుకుతూ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీని ఆశ్రయించాడట. ఉమ్, అప్పుడు కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయని మన దగ్గరున్న ఈ SDT53.txt ఫైల్ చెప్తుంది. ఉమ్, అవును, ఈ కథనం ప్రకారం కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. సరే, ఈ చర్చ ఉద్దేశమేంటంటే ఈ కథనం ఆధారంగా ప్రస్తుత జీవితంలోని బంధాలు, సమస్యలపై గత జన్మల ప్రభావం ఎలా ఉండొచ్చు అనేది అర్థం చేసుకోవడం. ఖచ్చితంగా. ముందుగా జేకే ప్రస్తుత పరిస్థితి చూద్దాం. అతను అంటే కుటుంబ బాధ్యతలన్నీ బాగానే చూసుకుంటున్నాడు. అయినా కూడా అయినా భార్య నుంచి ఎప్పుడూ ఏదో ఒక ఫిర్యాదు, కూతుర్లు కూడా పెద్దగా గౌరవం ఇవ్వట్లేదు. అంటే ఇవి మామూలు కుటుంబాల్లో ఉండే చిన్న చిన్న అపార్థాలు కాదంటారా? అతనికి అలాగే అనిపించింది. ఏదో లోతైన కారణముందనిపించి అందుకే ఈ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ వైపు వెళ్లాడు. క్షమించండి, అసలు ఈ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ అంటే ఏంటి? దాని గురించి ఈ కథనం ఏం వివరిస్తోంది? అంటే ఈ కథనం ప్రకారం ఇదొక థెరపీ పద్ధతి అన్నమాట. దీని ద్వారా గత జన్మల అనుభవాల్ని, జ్ఞాపకాల్ని తెలుసుకోవచ్చని. గత జన్మలనా? అవును, అలా తెలుసుకోవడం వల్ల ప్రస్తుత జీవితంలో ఉన్న సమస్యలకి మూల కారణాలు అర్థమవుతాయని ఒక నమ్మకం. ఈ కథనంలో కర్మ గురించి కూడా చెప్పారు. కర్మ అంటే? అంటే గత జన్మలో మనం చేసిన పనులు, వాటి మంచి చెడు ఫలితాలు ఈ జన్మలో మన సంబంధాలను, పరిస్థితులను ప్రభావితం చేయడమన్నమాట. ఈ కథనం ఆ కోణంలోనే విశ్లేషిస్తోంది. ఓ, అర్థమైంది. మరి రిగ్రెషన్లో జేకే ఏం చూశాడు? గత జన్మలో ఏమైంది? అతను 1947 కాలానికి వెళ్ళినట్లు ఈ కథనం చెబుతోంది. 1947 అంటే దేశ విభజన సమయం అంటారా? అవును, దాదాపు అదే సమయం. అప్పుడు అతని పేరు సుబ్రహ్మణ్యమట. ఊటీ దగ్గర, అంటే తేని జిల్లా ప్రాంతంలో ఒక వంతెన నిర్మాణ ప్రాజెక్ట్కి చీఫ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. ఇంజనీర్గా, సరే. అయితే అతను పనిమీద విపరీతమైన శ్రద్ధ పెట్టేవాడట, పూర్తిగా పనిలోనే మునిగిపోయి. అంటే వర్కహాలిక్ లాగా? అవును, అలాగే. దానివల్ల కుటుంబాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసేశాడు. అస్సలు పట్టించుకోలేదు. అంటే ఇప్పుడు మీరు చెప్పబోయేది ఆ నిర్లక్ష్యమే ఈ జన్మలో అతని భార్యతో ఉన్న సమస్యలకు కారణం అని ఈ కథనం అంటోందా? ఈ మూలం సూచిస్తున్నది అదేనమాట. గత జన్మలో ఆ సుబ్రహ్మణ్యం భార్య అతని నిర్లక్ష్యం భరించలేకపోయిందట. అయ్యో! అంతేకాదు, ఆ వంతెన కట్టడాన్ని వ్యతిరేకిస్తున్న ఒక గిరిజన వ్యక్తి ఉండేవాడు. అతనితో వెళ్ళిపోయిందట. ఓ! ఇక్కడ ఆశ్చర్యమేంటంటే ఈ కథనం ప్రకారం ఆ గిరిజన వ్యక్తే ఈ జన్మలో జేకే మామగారు. అవునా? అంటే అప్పటి టెన్షన్స్ అవి ఇంకా. అవును, గత జన్మలో పరిష్కారం ఠాని ఆ ఉద్రిక్తత, ఆ నిర్లక్ష్యం వల్ల కలిగిన బాధ, అదే ఈ జన్మలో అతని భార్య అసంతృప్తిగా బయటపడుతోందని ఈ కథనం వాదనం. అయితే ఒక ప్రశ్న, కేవలం గత జన్మ కారణాల వల్లే ఈ జన్మలో సమస్యలు వస్తాయని ఈ కథనం బలంగా చెప్తోందా? అంటే ఇప్పటి పరిస్థితులు, వాళ్ళ వ్యక్తిత్వాలు, వాటి పాత్ర లేదా? చూడండి, ఈ కథనం ప్రధానంగా ఫోకస్ పెట్టింది మాత్రం ఆ గత జన్మ కనెక్షన్ పైనే. ప్రస్తుత సమస్యలకు మూలం అక్కడుందని వాదిస్తోంది. సరే. అంటే ఇప్పటి కారణాలు లేవని ఇది చెప్పట్లేదు. కానీ సమస్యలు ఎందుకు అంత తీవ్రంగా ఉన్నాయి, ఎందుకు మళ్లీ మళ్లీ అవే గొడవలు వస్తున్నాయి అనేదానికి గత జన్మ నేపథ్యమే కారణమని ఈ కథనం బలంగా సూచిస్తోంది. మరి కూతుర్ల విషయంలో కూడా ఇదేనా? ఇదే పద్ధతిలో జరిగిందా? అవును, కథనం ప్రకారం అలాగే జరిగిందట. గత జన్మలో ఆ సుబ్రహ్మణ్యం పెద్ద కూతురు తండ్రి ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకుందంట. ఓ! ఇక చిన్న కూతురేమో ఇంట్లో ఈ గొడవలన్నీ చూసి మానసికంగా చాలా నలిగిపోయిందట. పాపం. ఆ నిర్లక్ష్యం, ఆ పరిష్కారం కాని సంఘర్షణలు, వాటి కర్మ ఫలితమే ఈ జన్మలో జేకే కూతుళ్లు ఆయన పట్ల అగౌరవంగా ప్రవర్తించడానికి కారణమని ఈ కథనం వివరిస్తోంది. ఇది చాలా చాలా సంక్లిష్టంగా ఉంది కదా. మరి ఆనాటి గిరిజన వ్యక్తి, అంటే ప్రస్తుత మామగారు, అతని పాత్ర ఇంకా ఏమైనా ఉందా ఈ కథనంలో? ఉంది. ఈ కథనం ప్రకారం గత జన్మలో వంతెన కట్టడాన్ని వ్యతిరేకించి సుబ్రహ్మణ్యం భార్యతో వెళ్లిపోయిన ఆ వ్యక్తే, అంటే ప్రస్తుత మామగారు. ఆయనేనా? అవును,
ఆయనే ఈ కుటుంబంలో ఇప్పటికీ ఒక రకంగా కలహాలకు ముఖ్య కారణంగా మారుతున్నాడని కథనం చెప్తోంది. ఎలా? ఆయన స్వభావం అంటే మార్పునంత తేలిగ్గా ఒప్పుకోకపోవడం, అధికారాన్ని ప్రశ్నించడం ఇలాంటివి. ఇవి గత జన్మనాటి ఆ వ్యతిరేకతతో కలిసి ఇప్పటి గొడవలకు ఆజ్యం పోస్తున్నట్లుగా ఈ మూలం వివరిస్తోంది. అమ్మో! అంటే ఈ థెరపీ వల్ల జేకేకి తన సమస్యల వెనక ఉన్న ఈ ఈ గొలుసుకట్టు మొత్తం అర్థమైందనమాట. ఖచ్చితంగా. తన గత జన్మలో ఆ అతిగా పనిచేయడం, ఆ నిర్లక్ష్యం, అవే అలవాట్లు, అవే పద్ధతులు ఈ జీవితంలో ఎలా రిపీట్ అవుతున్నాయో, వాటి ఫలితాలు తనని ఎలా వెంటాడుతున్నాయో అతనికి అర్థమైంది. ఆ ఆ అవగాహనతో ఏం చేశాడు? ఆ ఈ అవగాహన వచ్చాక తన జీవితంలో ప్రాధాన్యతలు మార్చుకోవడం, సంబంధాలని బాగుచేసుకోవడం, ముఖ్యంగా ఆ పాత జన్మనాటి పరిష్కారం కాని ఎమోషన్స్ని ఇప్పుడు సరిదిద్దుకోవడం, వీటిపై దృష్టి పెట్టాడు. థెరపీ సహాయంతో ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాడని కథనం ముగుస్తుంది. అంటే మొత్తంగా ఈ కథనం నుంచి మనం ప్రధానంగా గ్రహించాల్సిన విషయం ఏంటంటారు? ఇక్కడ మూలం నొక్కి చెప్పే విషయం ఒకటుంది. గత జన్మలో అసంపూర్తిగా మిగిలిపోయిన గొడవలు, పరిష్కారం కాని భావోద్వేగాలు, ఏర్పడిన కొన్ని కర్మ సంబంధాలు, ఇవన్నీ అక్కడితో ఆగిపోకుండా అవును ఆగిపోకుండా తరతరాలుగా ప్రయాణించి మన ప్రస్తుత జీవితంలోని సంబంధాలను, మనమెదుర్కొనే సవాళ్లను కూడా ప్రభావితం చేయవచ్చు అనే ఒక ఆలోచనని ఈ కథనం మన ముందుంచుతోంది. ముఖ్యంగా ఒకే రకమైన ప్యాటర్న్స్ రిపీట్ అవ్వడం గమనించవచ్చు అంటున్నారు. చెప్పాలంటే జేకే కథనం ద్వారా, ఈ కథనం ప్రకారం గత జన్మల ప్రభావాలను అర్థం చేసుకోవటం, ప్రస్తుత జీవితంలోని సమస్యలను ఒక కొత్త కోణంలో చుట్టానికి, బహుశా వాటిని పరిష్కరించుకోవటానికి ఎలా ఉపయోగపడొచ్చు అనేది మనం చూశాం. నిజమే. ఇది మనల్ని ఆలోచింపజేస్తుంది కదా. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు కొన్ని సమస్యలు చాలా మొండిగా అనిపిస్తాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా పరిష్కారం దొరకనట్లుగా ఉంటాయి. అవును. మరి అలాంటి సవాళ్లనెదుర్కోవటానికి గతం నుంచి వస్తున్న ఆ ప్రతిధ్వనులను, అంటే ఈ కథనంలో చెప్పినట్లు, అది థెరపీ ద్వారా కావచ్చు, లేదా మనకు మనమే చేసుకునే లోతైన ఆత్మపరిశీలన ద్వారా కావచ్చు, అలా అన్వేషించడం బహుశా ఒక కొత్త మార్గాన్ని చూపించగలదేమో. ఆలోచించాల్సిన విషయం.